ఢిల్లీ టీటీడీ ఎల్ఏసి మెంబర్‌గా ఉన్నారు. త్వరలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మీరే కొంచెం లేట్ అయ్యారు. మన మన హిందీ జర్నలిస్టులొచ్చి కవర్ చేశారు. మీరు గూడా వచ్చి ఒక మైక్ పెడితే మనం చక్కగా టెంపుల్‌నంతా చూపించి, మన తెలుగు వాళ్ళకి కూడా ఢిల్లీలో జరగబోతున్న బ్రహ్మోత్సవాల గురించి 2 ముక్కలు చెప్పొచ్చు. I'm expecting you to be there very soon and will collectively tell about the Brahmotsavam from temple itself. అయితే ఇప్పుడు 20th నుంచి 30th వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా వాహన సేవలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆ ఇన్విటేషన్ క్యారీ చేయట్లేదు. మనం టెంపుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో రెగ్యులర్ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఆ 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతాయో ఆ కైంకర్యాలు, స్వామివారి పూజలు, ప్రత్యేక పూజలు, రథోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నేను ఎవ్రీ సాటర్డే రోజు అంటే యాజ్ యూ నో దట్ నేను పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ తర్వాత మన హనుమాన్ న్యూస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఆ పనుల వల్ల నేను రోజు వెళ్ళలేకపోతున్నాను. బట్ ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా నేను టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి బై ద టైం స్వామివారు నిద్రిచ్చే వేళ ఇంకా 8 to 9 కదా, అప్పుడు నిద్రపోయేటప్పుడు మంగళ వాయిద్యాలు వాయిస్తారు స్వరూప. అసలు నాకైతే నేను అక్కడ బోర్డ్ మెంబర్ వల్ల మనకు కొంచెం దగ్గర కూర్చునే అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను. నా ఎదురుగా ఒక జర్నలిస్ట్ ఉన్నారు, మన ఢిల్లీ జర్నలిస్ట్. తక్కి చేస్తారు ఆయన. నేను కళ్ళు మూసుకుని ఆ మంగళ వాయిద్యాలు స్టార్ట్ అయ్యి నాకు తెలియదు, వాటర్ ఇలా వచ్చేస్తున్నాయి. సమ్ పీపుల్ మే థింక్ దట్ ఇట్ మైట్ బి ఓవర్ యాక్షన్. కాదు, నాకు తెలియదు. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక 10 minutes మంగళ వాయిద్యాలతో స్వామిని నిద్రూపుతారు. ఏకాంత సేవ, ఏకాంత సేవలో నేను లైట్స్ ఆనిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసిన తర్వాత నా ఎదురుగా జర్నలిస్ట్తో పాటు మన టెంపుల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు. మేడం ఎందుకు ఏడుస్తున్నారు అన్నారు. నేను ఏడవట్లేదండి, నాకు నీళ్ళు వస్తున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెంపుల్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మీరు మన రోజు దైనందిన జీవితంలో రెగ్యులర్ ఎప్పుడు ఉంటుందండి బిజీ. నేను కూడా పనిచేసే టైంలో బహుత్ బిజీ. దేవుడికి దీపం పెట్టే టైం లేదు, బిజీ. బొట్టు పెట్టుకునే టైం లేదు, బిజీ. ఇప్పుడు అందరూ బిజీయే. ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ మనీ. దేవుడిని మర్చిపోతున్నారు. మేము కష్టపడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, చల్తా. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు. అట్లా కాకుండా వీక్లో ఒక్క టైం అన్నా పెట్టుకొని దేవుడి దగ్గర పోండి. మీరు దేవుడి దగ్గర పోయిన తర్వాత ఆయనతో అటాచ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అది అలవాటుగా మారిపోయి ఇట్ విల్ బికమ్ ఏ సిస్టమ్. ఇప్పుడు భగవద్గీత గురించి అదే చెప్తారు కదా. భగవద్గీత ఏంది ఎందుకు భగవద్గీత చెప్తున్నారంటే ఇట్ విల్ టీచ్ యూ ద లైఫ్ లెసన్స్. ఇట్ విల్ టీచ్ యూ హౌ టు లీడ్ అ బ్యూటిఫుల్ స్పిరిచువల్ సిస్టమాటిక్ లైఫ్. నాకైతే ఇక్కడ మనం తిరుపతే పోనవసరం లేదు స్వరూప. వీఆర్ సో బ్లెస్డ్. వెన్ ఎవర్ యూ వాంట్ టు సీ బాలాజీ, హ్యాపీగా మన కాళీబరి పార్క్ ఆపోజిట్లో ఉన్న బాలాజీ మందిర్ పోయి దేవుణ్ణి చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఇట్లా జెరాక్స్ కాపీ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. దేవుణ్ణి చూస్తుంటే మనం తిరుపతిలోనే ఉన్నామా అనిపిస్తుంది. అంత పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఐమ్ విషింగ్, ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను, వేరే ప్రాంతాల నుంచి కూడా మీరు ఢిల్లీలో బంధువులు ఉంటే మీరు వచ్చి 10 రోజులు బస చేసి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఢిల్లీలో నివాసం ఉంటున్న మన ఆంధ్ర భవన్ ఎంప్లాయీస్, తెలంగాణ భవన్ ఎంప్లాయీస్, ఆంధ్ర సొసైటీ రిలేటెడ్ ఎంప్లాయీస్, మన సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న తెలుగు వాళ్ళు, తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, బాలాజీ డివోటీస్ ఎస్పెషలీ, వెంకటేశ్వర స్వామికి పర్టికులర్ సెక్షన్ ఆఫ్ డివోటీస్ ఉంటారు. గోవింద డివోటీస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. 20th నుంచి 30th వరకు ఉంటుంది బ్రహ్మోత్సవం.